హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం బ్రెడ్తో పిజ్జా ఎలా చేయాలో చూపించబోతున్నాను. నార్మల్ పిజ్జా మైదాతో చేస్తారు కదా, ఈ విధంగా బ్రెడ్తో పిజ్జా చేశారంటే హెల్దీగాను ఉంటుంది, అలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ బ్రెడ్ పిజ్జా ఎలా చేయాలో చూసేద్దామా? అందుకోసం ఫస్ట్ ఒక ఎర్రగడ్డ, ఒక టమోటా, అలాగే ఒక చిన్న క్యాప్సికమ్ని కూడా తీసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే చీజ్ క్యూబ్స్ అవుతాయి కదండి, ఈ విధంగా సన్నగా తురిమి ప్లేట్లు పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లో బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని మీద టమాటా కచప్ కానీ అలా లేదా పిజ్జా సాస్ కానీ తీసుకొని మొత్తాన్ని బాగా స్ప్రెడ్ చేయండి. బాగా స్ప్రెడ్ చేసేసిన తర్వాత దానిపైన మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్ పీసెస్ పెట్టి, తర్వాత అలాగే టమోటా పీసెస్ కూడా వాటి మిడిల్లోనే పెట్టండి. ఆనియన్ టమోటా అంతా అరేంజ్ చేసిన తర్వాత మనం క్యాప్సికమ్ కూడా కట్ చేసుకున్నాం కదండి, ఆ క్యాప్సికమ్ పీసెస్ కూడా వేయండి. కావాలనుకుంటే వెజ్జెస్ కానీ ఇంకా చికెన్ అలా ఏదైనా కూడా మనం వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అందులో లైట్‌గా సాల్ట్, అలాగే మిరియాల పొడి కూడా వేసి దానిపైన చీజ్ ఉంది కదండీ, చీజ్‌ని మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఇలా రెడీ చేసిన దాన్ని స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి, ఆ పెనం వేడెక్కిన తర్వాత అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి, ఆ నెయ్యిని మొత్తాన్ని కొంచెం ఆ పెనంకి స్ప్రెడ్ అయ్యేలాగా చేసి నెయ్యంతా బాగా కాగుతుందనమాట. ఈ టైంలో మనం రెడీ చేసుకున్నాం కదండీ బ్రెడ్, ఆ బ్రెడ్‌ని అలాగే పెట్టేసి ఇప్పుడంతా మంట సిమ్‌లో పెట్టాలనమాట. దీని పక్కనే ఒక చిన్న బౌల్‌లో ఐస్ క్యూబ్స్ పెట్టండి. పెట్టి మూత క్లోజ్ చేసేయండి సిమ్‌లో. ఈ ఐస్ క్యూబ్స్ పెట్టడం వల్ల ఈ బ్రెడ్ బేస్ ఉంది కదా, బేస్ అనేది మాడకుండా ఉంటుందనమాట. ఇప్పుడు చుట్టూరా నెయ్యి వేసి సిమ్‌లోనే ఒక 2 మినిట్స్ కాలనివ్వండి చాలు. అంతే, ప్లేట్‌లో తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే టేస్టీ టేస్టీ బ్రెడ్ పిజ్జా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.